ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ సిటీ, దేశంలోనే ఏకైక రెన్యూవబుల్ సిటీ. అయితే ప్రెసెంట్ అమరావతి నిర్మాణం అనేది కేవలం మన రాష్ట్రానికి మాత్రమే కాకుండా మొత్తం దేశానికే చాలా ఇంపార్టెంట్ గా మారింది. ఎందుకంటే భవిష్యత్తులో ఆంధ్ర $2.5 ట్రిలియన్ ఎకానమీగా మారాలంటే దానికి కీ ఫ్యాక్టర్స్ అన్ని కూడా అమరావతి చుట్టూనే తిరుగుతాయి. అండ్ ఆంధ్ర ఎకానమీ పెరిగిందంటే అప్పుడు ఆటోమేటిక్ గా దేశ ఎకానమీ కూడా పెరిగినట్టే. ఫిక్స్ చేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారమే అమరావతి కన్స్ట్రక్షన్ అనేది జరిగితే అప్పుడు దేశంలోని హైదరాబాద్, బెంగళూరు వంటి సిటీసే కాదు కదా, ప్రపంచంలోని ఎంత గొప్ప మహానగరమైనా సరే దీని ముందు దిగదూడితే అంత గ్రాండ్ గా ఉండబోతుంది మన అమరావతి. అమరావతి క్యాపిటల్ రీజన్ అనేది గుంటూరు జిల్లాలోని కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో లొకేట్ అయి ఉంది. దీన్ని మొత్తం 33,000 ఎకరాల సువిశాల ప్రాంతాల్లో నిర్మించబోతున్నారు. అంటే అప్రాక్సిమేట్ గా 133 కిలోమీటర్లు అన్నమాట. ఇంత భారీ స్థాయిలో ఇప్పటి వరకు మన దేశంలో ఏ నగరాన్ని కూడా నిర్మించలేదు. ఇదే మొదటిసారి కాబోతుంది. అలాగే అమరావతిని ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మించబోతున్నారు. గ్రీన్ ఫీల్డ్ సిటీ అంటే ఒక ఖాళీ స్థలంలో అన్ని కూడా స్క్రాచ్ నుంచి నిర్మించిన సిటీ. అంటే ముందుగానే ఆ ఖాళీ ప్లేస్ లో రోడ్స్, హైవేస్ ని కన్స్ట్రక్ట్ చేస్తారు. వాటర్, ఎలక్ట్రిసిటీ వంటి రిసోర్సెస్ ని అందించే ప్లాంట్స్ ని కూడా ఏర్పాటు చేస్తారు. కమ్యూనికేషన్, డ్రైనేజ్, వేస్ట్ మేనేజ్మెంట్ ఇలా కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేసిన తర్వాతే మిగతా సిటీని ఎక్స్పాండ్ చేస్తారు. ఈ రకంగా ముందే అన్ని ప్లాన్ చేసుకోవడం ద్వారా ఫ్యూచర్ లో సిటీ పాపులేషన్ ఎంత పెరిగినా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. అండ్ ఆకస్మిక వరదలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా సరే సిటీ చాలా స్ట్రాంగ్ గా నిలబడుతుంది. అదే మనం దేశంలోని మిగతా సిటీస్ ని గమనిస్తే అవి ప్రాపర్ ప్లానింగ్ అనేవి లేకుండా కాలంతో పాటు ఎవాల్వ్ అయిన సిటీస్. ఈ కారణంగానే అక్కడ రోజు రోజుకి పొల్యూషన్, పాపులేషన్ వంటి సమస్యలు పెరగడంతో పాటు చిన్న వర్షం వచ్చినా సరే మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ పొంగిపొర్లి పరిస్థితులు అల్లకల్లోలంగా మారిపోతున్నాయి. ఇదే భవిష్యత్తులో అమరావతి మరియు దేశంలోని మిగతా సిటీస్ కి మధ్య ఉండబోయే మేజర్ డిఫరెన్స్ అవుతుంది. ల్యాండ్ పూలింగ్ ద్వారా అమరావతిలో సేకరించిన మొత్తం 33,000 ఎకరాలని 9 డిఫరెంట్ జోన్స్ గా విభజించారు. వీటిలో ఒక్కో జోన్ కి ఒక్కో స్పెషాలిటీ ఉంది. అవే గవర్నమెంట్ జోన్, కమర్షియల్ జోన్, రెసిడెన్షియల్ జోన్, ఎడ్యుకేషన్ జోన్, ఇండస్ట్రియల్ జోన్, టూరిజం జోన్ మరియు ట్రాన్స్పోర్ట్ జోన్. ఇలా 9 డిఫరెంట్ జోన్స్ ఉండబోతున్నాయి. ముందుగా గవర్నమెంట్ జోన్. ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ మరియు మినిస్టర్స్ ఆఫీసెస్ ఉండబోతున్నాయి. వీటిలో ముఖ్యంగా అసెంబ్లీ మరియు హైకోర్టు బిల్డింగ్స్ ని దేశంలో మునుపెన్నడూ చూడని విధంగా చాలా ఐకానిక్ అండ్ ఇన్నోవేటివ్ మోడల్స్ లో డిజైన్ చేశారు. ఇవి చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మొత్తం పాలన అంతా కూడా ఈ గవర్నమెంట్ జోన్ నుంచే జరగబోతుంది. అలాగే కమర్షియల్ జోన్ ని ఒక ఫైనాన్షియల్ హబ్ గా మార్చబోతున్నారు. ఇక్కడ కీలకమైన ఐటీ పార్క్స్, బిజినెస్ రీజన్స్, బ్యాంక్, స్టార్ట్అప్ సెంటర్స్ వంటి ఆర్థిక సంస్థలు ఉండబోతున్నాయి. వీటి వల్ల రాష్ట్రంలోని యూత్ కి చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది.